వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఇద్దరి ప్రజాప్రతినిధుల మధ్య యుద్ధం కొనసాగితే పర్లేదు, వారి ఇరువురి అనుచరుల మధ్య కూడా అదే విధమైనటువంటి మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే దీనికి ప్రధానంగా ఆద్యం పోసింది జక్కంపూడి రాజా గారు, మాజీ ఎమ్మెల్యే, రాజానగరం నియోజకవర్గం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆయన కొన్ని రోజుల క్రితం చేసినటువంటి కామెంట్స్, జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గారి గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా దారుణమైనటువంటి కామెంట్స్. అయితే ఎమ్మెల్యే గారి సతీమణి కొంగు చాచి మరీ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారంటూ జక్కంపూడి రాజా గారు నోరు జారారు. అయితే రాజకీయాల్లో ఒక్కసారి నోరు జారిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఉదాహరణ చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆనాటి వైసీపీ ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ఏ విధంగా మాట్లాడారు అందరూ చూశారు. సాక్షాత్తు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఉద్దేశించి ఆ రోజు అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడేయడంలో కీలకమైనటువంటి పాత్ర ఆ కామెంట్స్ పోషించాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ రోజు ముఖ్యమంత్రిగా మళ్ళీ సభకు వస్తాను లేకపోతే రాను, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ టీడీపీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు సభ నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే తన సతీమణిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్కి ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోనే వెక్కి ఏడ్చిన పరిస్థితి. సో కాబట్టి 151 స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పతనమైపోయిన పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు, అంటే ఒక వైఎస్ఆర్సీపీ అనే కాదు, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే ఆ యొక్క ఇన్సిడెంట్ని అందరూ కూడా గుణపాఠంగా తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు నోరు జారితే, అందులోనూ మహిళల గురించి నోరు జారితే ఖచ్చితంగా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి ఒక చిన్న లాజిక్ని ఎందుకో మరి జక్కంపూడి రాజా గారు మిస్ అయినట్లు అనిపించింది. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని ఆయన ఏదైనా విమర్శించవచ్చు, తప్పులేదు. బత్తుల బలరామకృష్ణ గారు అవినీతి చేస్తే ఆ అవినీతిని ఆధారాలతో బయట పెట్టవచ్చు, దాన్ని ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి ఉండదు. లేదు, బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి మరి ఆవిడ అవినీతి చేసినా, లేకపోతే ఆవిడ ఎక్కడైనా ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి అంశాల్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కనిపించినా, షాడో ఎమ్మెల్యేగా ఆవిడ ప్రవర్తించినా ఖచ్చితంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం జక్కంపూడి రాజా గారికి ఉంది. కానీ అలాంటి అవకాశాలు ఉన్నటువంటి జక్కంపూడి రాజా గారు సాక్షాత్తు ఎమ్మెల్యే గారి సతీమణిని కొంగు చాచి డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆగ్రహాన్ని తెప్పించాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంతకుముందు జక్కంపూడి రాజా గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా ఇష్టానుసారంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నవారు, అసలే రాజానగరం నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేతను టార్గెట్ చేస్తే ఆ పార్టీకి చెందినటువంటి సామాజిక వర్గం కానీ, ఆ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు కానీ ఇంకా వారికి వ్యతిరేకమవుతారు, కానీ వారికి దగ్గరయ్యే పరిస్థితి ఉండదు జక్కంపూడి రాజా గారికి. మరి అలాంటి చిన్న లాజిక్స్ మిస్ అయినటువంటి జక్కంపూడి రాజా గారు ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి గారి మీద చేసినటువంటి కామెంట్స్ తోటి వారిద్దరి మధ్య కాదు, వారి అనుచరుల మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతుంది. సో కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్న వారు, ప్రజాప్రతినిధులుగా ఉండాలనుకున్న వారు ఎమ్మెల్యేని టార్గెట్ చేయొచ్చు. ఎమ్మెల్యే తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో తప్పు చూపించవచ్చు, ఆధారాలతో సహా మీడియా ముందు ప్రవేశపెట్టచ్చు. కానీ ఎమ్మెల్యే గారి సతీమణిని ఆ విధమైనటువంటి కామెంట్స్ చేయటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో జక్కంపూడి రాజా గారికి వ్యతిరేకంగా మారుతుంది. కానీ ఆయనకి ఏమాత్రం పాజిటివ్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు మారేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పాలి. సో అటు జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఇతర ఏ పార్టీ అయినా నాయకులను టార్గెట్ చేయొచ్చు, లేకపోతే వారు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో పెట్టొచ్చు. కానీ మహిళల పట్ల మాట్లాడేటప్పుడు, మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చూస్తే వల్లభనేని వంశీ గారు చేసిన కామెంట్స్ ఆయన జీవితంలో మళ్ళీ ఆ వ్యాఖ్యలు తిరిగి వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆయన వెనక్కి తీసుకున్న ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి గత అనుభవాల దృష్ట్యా వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడే ప్రజాప్రతినిధులు శాసనసభ్యుల యొక్క భార్యలను కానీ, లేకపోతే పార్టీల అధినేతల యొక్క భార్యలను కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు జక్కంపూడి రాజా గారు మరి అగ్గి రాజేశారు రాజానగరం నియోజకవర్గంలో. ఎమ్మెల్యే గారు సతీమణిని ఉద్దేశించి ఆయన నోరు జారిన టంగ్ స్లిప్ అయ్యి. సో మరి ఎమ్మెల్యే గారు మనుషులు ఊరుకుంటారా? వారు జక్కంపూడి రాజా గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఇద్దరి మాటల యుద్ధం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆసక్తిగా కూడా వారి యొక్క కామెంట్స్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ప్రజాక్షేత్రం ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది.